పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ విశ్రాంతి దినం ఈరోజు మీతో గడపడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించు 24 సంవత్సరాలకు ముందు మా పాప సంవత్సరం పాప, మా బాబు 2 సంవత్సరాల వయసులో 2001లో మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ ప్రసాద్ పాస్టర్ గారు ఉండే. 97 నుంచి 93 నుంచి 97 వరకు క్యాల్వరీ బాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో, అలాగే ఆ సంవత్సరాలలో మేము తిరిగిన ఈ పరిచర్య. ఇప్పుడు నేను వస్తుంటే అసలు చెంబూరు ఎక్కడుంది, పన్వేలు ఎక్కడుందో అసలు ఏమీ గుర్తుపట్టలేనంత డెవలప్ జరిగింది. ఈ సమయంలో ప్రత్యేకంగా మీలో మీ సన్నిధిలో అలాగా దేవుని సన్నిధానంలో ఈ విశ్రాంతి దినం ఇక్కడ గడపనట్లుగా మేము ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దేవాది దేవుడు బహుశా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని పరిచర్యలో ఈ విధంగా వాడబడే ఒక గొప్ప బాధ్యత. మేము ఇక్కడ తిరిగిన దినాల్లో మరి మాహులు కానీ వాషనాక, భారత్ నగర్, ఆ కొండ మీదకి, లేకపోతే అక్కడ చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాల కొత్త జనరేషన్. బహుశా నేను తేలికపోవచ్చు, నేను తెలిసిన వాళ్ళు చేయెత్తాలి, అయితే నేను పరిచయం ఉన్న వాళ్ళు చేయెత్తాలి. మీ జనరేషన్కి ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే మీ కోడళ్ళకి తెలియదు. ఏదేమైనా ఈ విధంగా నేను బ్యాక్ టు మరలా ఒక మా ఫాదర్ ఇంటికో మదర్ ఇంటికో వచ్చినంతగా వాస్తవంగా 12 గంటలకని దైవజనులు నాకు సమయం చెప్పారు. కానీ అంధేరిలో నిన్నటి దినం దిగి మా బాబును ఇక్కడ డిప్లొమా ఇన్ సౌండ్ ఇంజనీరింగ్ చేయడానికి కాలేజీలో మొన్న 15 రోజుల క్రితం బాబు వచ్చి జాయిన్ అయ్యి ఇంటికి వచ్చాడు. తనను పంపించి వెళ్దామని వచ్చాం. అయితే ఈ సందర్భంగా సండే చూసుకొని మీ మధ్యలో ఉండి మీతో కాసేపు ఆత్మీయమైన ఆనందాన్ని పంచుకోవాలి, దేవుని యొక్క మాటలు పంచుకొని ఆత్మీయంగా కొంచెం మిమ్మల్ని ఉత్తేజపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే దైవజనులు ఏలియా గారిని బట్టి, అలాగే క్యాల్వరీ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ డైరెక్టర్ అయ్యగారిని బట్టి వారు మమ్మల్ని ఎంతగానో బలపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నేర్చుకొని మరలా ఇక్కడ ఒక స్టూడెంట్గా ఈ చర్చి ఆరంభంలో ఓపెనింగ్కు నేనున్నాను. 1994 జనవరి 26. కరెక్టేనా సుంకనా? 15 95 రైట్. 95. అంతకుముందు నేను 93లో వచ్చాను. ఈ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే నిజంగా ఇక్కడే ఉండాల్సింది నేను అనిపించింది. కానీ దేవుని చిత్తం ఏంటో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుని సేవలో వాడబడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను గుర్తుపట్టుకున్నందుకు అందరికీ చాలా వందనాలు. ఏదేమైనా చిన్న వయసులో దేవుని సేవలో ఇక్కడ వాడబడ్డం, దేవునితో సహవాసం చేయబడ్డం, చాలా నడిచి తిరిగిన దినాలు ఉన్నాయి. యేసుదాస్ అన్న కానీ, బెన్ అన్న కానీ, సుంకన్న కానీ, మీనా ఆంటీ, ఇంకా అక్క శోభక్. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ఉంటే అందరిని గుర్తుంచుకునే వాళ్ళం. డైలీ మన ఈ వాషనాక బిబ్లికల్ బాప్టిస్ట్ చర్చి ఆరాధన యూట్యూబ్ ఛానల్లో డైలీ నేను చూస్తున్నాను. ప్రతి ఆదివారం మీ ఛానల్లో వచ్చే ప్రసంగాలు నేను వింటున్నాను. ఈ విధంగా ముఖాముఖిగా మిమ్మల్ని చూసే ధన్యత దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు. మా గురించి, మా పరిచర్య గురించి ఇన్ని సంవత్సరాలుగా మా కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు అందరికీ ప్రభునామములో వందనాలు. హల్లెలూయా. ఈ సమయంలో మేము కొద్ది నిమిషాలు, నాకు ఇవ్వబడిన సమయం అతి తక్కువగా ఉంది కనుక తక్కువలో కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఈ సమయంలో ఒక నెట్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఒక నెట్ అంటే ఏంటో తెలుసా? నెట్టు, వల. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. ఏ నెట్ తెలుసా? నెట్ అనగానే మీరు ఇంటర్నెట్ అంటారేమో అనుకున్నాను, కానీ వల అని అన్నారు. పర్లేదు, మీరు వలలో ఉన్నారు. బైబిల్లో చాలా వలలు ఉన్నాయి. యేసు ప్రభువును ఆయన శిష్యులను వెంబడించేటప్పుడు ఆ రిఫరెన్స్లు అవన్నీ చెప్పడానికి వీలు కాదు. కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47, 48,
49, 50 వచనాలు, ఒక 4 వచనాలు మనం చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యము గురించి ప్రభు వాళ్ళకు ఉపమానం చెప్తూ పైన ఇంకో 2 వచనాలు కూడా పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఇన్ని సంవత్సరాలుగా మనం సిద్ధపడుతున్నాం దేని కొరకు? ఈ పాస్టర్లకు ఒక బుద్ధి ఉంటుంది, ప్రశ్న అడిగే బుద్ధి. ఎందుకంటే నేర్చుకునే బుద్ధి ఉన్నప్పుడు ప్రశ్న అడిగే బుద్ధి కూడా ఉంటుంది. దేని కొరకు సిద్ధపడుతున్నాం? ఈ చర్చీలు, ఈ ఆలయాలు ఇంత సుందరంగా ఇదంతా చేసుకోవడానికి, పర్మనెంట్గా ఇక్కడే ఉండడానికా, లేకపోతే ఎక్కడి నుండి వచ్చుతుమో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నిన్న బొంబాయిలో దిగినా, రేపు నేనేం చేయాలి? అంతటా ఎవరింటికి వారు వెళ్ళాలి. మన ఇంటికి మనం వెళ్ళాలి. ఎక్కడి నుండి వచ్చామో ఆ దారి గుర్తు పెట్టుకునే పరిస్థితి కనుక మన జీవితంలో లేకపోతే ఎక్కడ తిరుగుతాం? మరి అడ్రస్ మర్చిపోతే ఇక్కడే తిరుగుతాం. కానీ ఇక్కడ పరలోక రాజ్యం సాధారణంగా మన ప్రయాసం అంతా కూడా, మన ప్రయత్నం అంతా కూడా దేనికోసం అండి? దేనికోసం? ఏ విధము చేతనైనను నేను పరలోకములో ఉండాలి. ఏ విధము చేతనైనను దేవుని చేత బల నమ్మకమైన విశ్వాసులారా, బల నమ్మకమైన దైవజనుడా లేదా సేవకులారని పిలిపించుకునే ఆ యొక్క గురి యొద్దకు వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఆ పరలోక రాజ్యం అట దేనితో పోలి ఉన్నది? ఒక వలతో పోలి ఉన్నది అని అంటాడు. ఏమంటాడు? 47వ వచనం మళ్ళీ చదువు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. సాధారణంగా మనమంతా ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఏపీ, తెలంగాణ అంతా ఊర్లలో నుంచి వచ్చినమే. మనం పెద్ద పెద్ద కోటీశ్వరుల పిల్లలం కాదు దీని గురించి తెలియకుండా ఉండడానికి. ఊర్లలో, చెరువులలో జాలర్లు చేపలు పట్టడానికి మొదటగా ఏం చేస్తారు? వాళ్ళు వలను సిద్ధం చేసుకుంటారు, అల్లుకుంటారు. అల్లిన తర్వాత ఆ కొత్త వల కానీ పాత వల కానీ వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి. చేపలు పట్టే వృత్తి. ఆ చేపలు పట్టే వృత్తి సమయానికి ఆ వలను వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి దగ్గర కూర్చొని వల సిద్ధం చేసుకున్నాక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని వలేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? వల దేనికోసం చెప్పాలి? వల దేనికోసం? చేపల కోసం. చేపలు ఎక్కడ దొరుకుతాయి? నీటిలో దొరుకుతాయి, చెరువులలో, సముద్రంలో దొరుకుతాయి. అప్పుడు వల సిద్ధం చేసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? చేపలు మన ఇంటికి రావు, మనం అక్కడికి వెళ్ళాలి. అంటే ఆ వలలో నానా విధములైన చేపలు పట్టే వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం అట నానా విధములైన. ఇప్పుడు వల వేసిన తర్వాత ఇంచుమించు చాలా దూరం వల ఆ జాలరి ఆ ఒడ్డు మీద లేదా గడ్డకు నిలబడి ఆ వలను చేయి మీద, మోసే మీద వేసుకొని దాన్ని చాలా 2 రౌండ్లు తిరిగి వేస్తే మొత్తం ఒక మ్యాట్ లాగా ఇంత వెడల్పుతోని పడుతుంది. ఇంత వెడల్పుతోని పడినప్పుడు ఆ వల చివర్ల చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉంటాయి. ఆ చేపలు వల కోసం వేడి చేస్తాయా, లేకపోతే వాటి పనుల్లో బిజీగా ఉంటాయా? లోపల సముద్రంలో, చెరువులో, నీళ్ళల్లో చేపలు వల కోసం ఎదురు చూస్తాయా, వాటి ఫుడ్ కోసం ప్రయాసపడతాయా? దాని దారులు అది పోద్ది. దాని మార్గంలో అది పోతున్నప్పుడు దాని మీద వల పడుతున్న సంగతి చేపకు తెలుసా తెలియదా? తెలియదు. ఆ వల, ఆ ఇనుప ముక్కలు చేపలు ఎలా ప్రయాణం చేస్తున్నాయో మెల్లగా అలా దగ్గరికి వచ్చేసరికి ఆ పైన ఉన్న ఆ జాలర్ ఏం చేస్తాడంటే ఒక తాడు బట్టి దానిని లాగుతాడు. లాగుతున్న సమయంలో ఆ దారిన వెళ్ళే చేపలన్నీ కూడా ఆ వలలోనికి వస్తాయి.
చేపలే వస్తాయా, ఇంకేమైనా వస్తాయా? చెప్పాలా? చూసారు ఎప్పుడన్నా అసలు మీరు చెరువు గట్టున నిలబడి, సముద్రం గట్టున నిలబడి ఇవాళ చేప చూసారు ఎప్పుడన్నా? పురుషులు చూస్తారులే, అక్కడక్కడ ఊర్లలో తిరగడం ఎక్కువ అలవాటు కాబట్టి అటు చూస్తారు. చేపలు తినాలనుకున్నప్పుడు గట్టుకు వెళ్ళాలి. అందులో చేపలే రావు, ఏమొస్తాయి? నాచు, పనికి మాలిన కట్టెలు, ఎప్పుడో వేసిన కట్టెలు, పనికి మాలిన చెత్త చెదారం అంతా వస్తాయి. నువ్వు అనుకున్న చేపలే వస్తాయా? నానా విధములైన చేపలు వస్తాయా? నానా విధములైన చేపలు వస్తాయి. నువ్వు అనుకున్నది దొరకాలి అని అంటే దొరకదు. నువ్వు అనుకున్న చేప దొరకాలి అని అంటే ఎన్నిసార్లు వేయాలి? నువ్వు ఎన్నిసార్లు వేసినా దొరకదు. దేవుడు ఆ చేప నీకు ఇవ్వాలనుకుంటే ఫస్టే దొరుకుతుంది, ఇవ్వద్దు అనుకుంటే నువ్వు 10 సంవత్సరాలు వేసినా దొరకదు. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, నానా విధములైన చేపలు పట్టడానికి వల వేసే విధంగా ఆ పరలోక రాజ్యానికి నానా విధములైన మనుషులను తీసుకెళ్ళడానికి ఒక వలతో పరలోక రాజ్యాన్ని దేవుడు పోలుస్తున్నాడు. నెట్టును ఇంగ్లీష్లో ఏమంటారు? నెట్టును ఇంగ్లీష్లో ఏమంటారు? అయ్యో, మీకు అర్థం కాలేదా? నెట్టును నెట్టే అంటారు. నేనే ఇంగ్లీష్లో అన్నా. నెట్టును నెట్టే అంటారు. సాధారణంగా చదువు రాని వాళ్ళకు కూడా ఇంట్లో ఏముండాలి? ఇప్పుడు ఇంటర్నెట్ ఉండాలి, వైఫై ఉండాలి. మా ఊర్లో ఒక ఆమె ఉన్నది, పొట్ట చేరితే ఆలు కూడా రావు. ఇంచుమించు 25,000 టచ్ ఫోన్ వాడుతుంది. ఎస్, అంటే మా గ్రామానికి సర్పంచ్ అయిందామె. చదువు వచ్చినా రాకపోయినా అదొక్కసారి అలవాటు పడితే, ఇప్పుడు మనం దేనికి అలవాటు పడుతున్నాం? మరి నెట్టులో ఉండడానికి అలవాటు పడుతున్నామా? నెట్టు తప్పించుకొని తిరగడానికి అలవాటు పడుతున్నామా? ఇప్పుడు నెట్టు దేంతో పోల్చాడు దేవుడు? పరలోక రాజ్యముతో పోల్చాడు. అంటే ఇప్పుడు దేనికి అంటుకట్టి ఉండే విధంగా మనం ఉండాలి? పరలోక రాజ్యములో చేరే విధంగా ఆ నెట్టులో మనము ఉండే విధంగా మన సిద్ధపాటు ఉండాలి. కానీ ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే చక్కటి మాట, నానా విధములైన చేపలను పట్టే వలను పోలి ఉన్నది. ఏంటి ఏంటి? పరలోక రాజ్యము. 2వ వచనం, కింది వచనం చదవండి దయచేసి. అది నిండినప్పుడు దానిని ధరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట. వలలో ఏమేమి వస్తాయట? మీకు బాగా కంఠత వాక్యమై ఉంటుంది ఇది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. There is no limit for his love towards his children. ఆయన పిల్లల కొరకు ఆయన ప్రేమలో ఏమాత్రము తేడా లేదు. ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమించిన ఆ ప్రేమలో గనక మనం నిలబడగలిగితే, ఇక్కడ అదే అంటాడు, వలలో నానా విధములైన చేపలు పట్టినప్పుడు ధరికి కూర్చొని ఆయన లాగుతున్నాడట. దేవుడు ఇప్పుడు మనని ఎందులో నుంచి లాగినట్టు? చాలా విషయాలు ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం తీసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీరు విని బహుశా అయిపోయి ఉంటాం. మనకు తెలుసు. నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము, అసూయ, ద్వేషము, కక్ష, ఈర్ష్య, పగ. ఒక్కొక్కసారి ఆ వలలో చేపలతో పాటు ఏమొస్తాయి? ఆ దారిలో పాము పోతుంది అనుకో, చేపల ఆ దారిలో పాము వెళ్తుంది అనుకో, ఆ వలకు చిక్కుకొని పాము లాగినప్పుడు పాము కూడా బయటకు వస్తుందా? రాదా? వస్తుంది. ఆ పామును చూసినప్పుడు ఆ పాము తనను తాను తప్పించుకోదు, బయటకు ధరికి లాగి ఏం చేస్తాడట తను ఇప్పుడు? జాలరి. ఆ చక్కగా ఉంది ఆ మాట. మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని. ఈ పరలోక రాజ్యం మాట దేనికోసం సిద్ధపరచబడుతుంది?
మంచి వాటి కోసమా చెడ్డ వాటి కోసమా? నువ్వు అక్కడికి వెళ్ళే లోపల ఎలా తయారు కావాలి? మీకు ఇంకో వాక్యం గుర్తే ఉంటుంది, రోమపత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ అంటే దేర్ ఈజ్ నో క్యాస్ట్, దేర్ ఈజ్ నో ఆఫ్రికా అనొచ్చు, అమెరికా అనొచ్చు, ఏ దేశం అన్న కావచ్చు. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకం అంటే మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక లోకం ఉంది, యోహాను సువార్త రాసిన సువార్తలో ఒక లోకం ఉంది. ఈ లోకము దేవుడు ప్రేమించే లోకము. మనం ప్రేమించే లోకం ఏంటి? ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఇప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? అయ్యో, మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఓపెన్గా మాట్లాడుకుందామా? దేన్ని ప్రేమిస్తున్నాం? వాస్తవంగా లోకంలో బతకడానికి కావలసినవన్నిటి కోసం మనం ప్రయాసపడుతున్నామా లేదా? అన్నిటి కోసం ప్రయాసపడుతున్నాం. అన్నీ అనుకోకుండా నువ్వు ప్రార్థించినప్పుడు లేదా నువ్వు ప్రయాసపడినప్పుడు అవన్నీ నీకు కలగజేయగానే అప్పుడు ఏం చేస్తున్నాం మనం? సంఘంలో ఇలానే ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ పెట్టాడంట. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగం రావాలి అని. నిజమే, ఒక 1-2 monthsలో పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత సండే కూడా ఖాళీ లేదు. ఓ 2-3 నెలలు చర్చికి రాలే ఆయన. ఏం బ్రదర్ చర్చికి రావట్లేదంటే, ఎక్కడ పాస్టర్ గారు? ఏమున్నాడట ఆయన? బిజీ. 3వ నెలలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి అన్నాడట, అయ్యగారు చర్చికి వచ్చే విధంగా ప్రార్థన చేయండి అన్నాడట. అప్పుడు ఏం రావడానికి ప్రార్థన చేయమన్నాడు? ఉద్యోగం రావడానికి ప్రార్థన చేయమన్నాడు. ఉద్యోగం వచ్చింది, కానీ ఈయన చర్చికి రాలే. 3వ నెలలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను చర్చికి వచ్చే విధంగా చాలా సీరియస్గా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడట. నిజమేనా? అవును పాస్టర్ గారు, సీరియస్గా ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నిజంగా సీరియస్గా ప్రార్థన చేశాడట. ప్రభువా, పలాని సహోదరుడు ఉద్యోగం రాకముందు ప్రార్థన చేశాము, ఉద్యోగం ఇచ్చారు. ఎందుకు వస్తలేవు బ్రదర్ అంటే, బిజీగా ఉన్నాడంట. సార్ ప్రభా సీరియస్గా ప్రార్థన చేయమన్నాడు. సీరియస్గా చెప్తున్నా, అప్పుడు సీరియస్గానే చేసిన, ఇప్పుడు కూడా సీరియస్గానే చేస్తాడు. ఆయన ప్రతి ఆదివారం గుడికి వచ్చేటప్పుడు ప్రార్థన పాస్టర్ గారు చేశాడంట. 4వ నెలలో మొదటి సండే గుడికి వచ్చాడంట. వామ్మో బ్రదర్, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు బ్రదర్ అని పాస్టర్ గారు చెప్పాడంట. అవునయ్య గారు, నాకు కూడా అర్థమైంది. ఏమైంది బ్రదర్ మరి సండే చర్చికి వచ్చారు అంటే? ఏమైంది సార్, అయ్య గారు చాలా సీరియస్గా చేయమన్నా, మీరు సీరియస్గా చేసారు. ఏమైంది బ్రదర్ అని అంటే, ఉద్యోగం పోయింది. ఏమైంది? దేవుడు అన్ని కల్పించిన పిమ్మట ఒక మాట గుర్తొస్తుంది నాకు. రోమపత్రిక 8:28 చక్కటి మాట ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. ఆర్ వి రియల్లీ లవింగ్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నామా? దేవునితో సాహసం కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఈ వలలో చిక్కబడిన మంచి చేప వలని ఉన్నావా? లేదా నానా విధములైన చేపల వల ఉన్నప్పటికీ ఆ చేపలతో పాటు చెత్త కూడా వస్తుంది. ఆ జాలరి ఏం చేస్తాడట? దరికి లాగి లోతులో ఉన్న చేపలను దరికి లాగుతున్నప్పుడు ఆ చేపలతో పాటు ఆ వల అట్టడుగు నేలకు ఆనుకున్నప్పుడు ఆ వల లో నుండి ఆ చేపలు పారిపోకుండా ఉండునట్లుగా వల చివరికి ఉన్న ఇనుప ముక్కలు దగ్గరికి వస్తాయి. దగ్గరికి రాగానే చేపలు వల లోపలికి వెళ్ళిపోతాయి. దాంతోపాటు నాచు, దాంతోపాటు ఏమంటారు ఇంకా కట్టెపుల్లలు, అడుగులు ఏమేమి ఉంటాయి అవన్నీ వస్తాయి. దరికి లాగిన తర్వాత జాలరి కూర్చోనట ఏం చేస్తాడు? మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని పారవేయడం అంటే ఏంటో చెప్పాలి మీరు.
నిన్న మేము అంధేరి వెస్ట్లో ఆ కొడుకు ఆ హాస్టల్లో తను దించిన తర్వాత లిఫ్ట్లో వస్తున్నాం. ఒక లిఫ్ట్లో మనుషులు వెళ్తుంటే ఇంకో లిఫ్ట్లో డస్ట్బిన్స్ వెళ్తున్నాయి. పైన 5th ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉన్న అంతా చెత్త వసూలు చేసి అంత లిఫ్ట్లో తీసుకెళ్ళి పడేస్తున్నారు. అది ఎవరి చెత్త? అయ్యో, ఇప్పుడు మన ఇళ్ళలో చెత్త రాదా? చెత్త వస్తుంది. ఆ చెత్తని ఏం చేస్తున్నాం మనం? బహుశా వాసనాక సంఘస్థులు పడేరేమో. ఆ చెత్తని ఏం చేయాలి మనం? ఒక చోట చేర్చి ఆ చెత్త పడేసే టైం వచ్చినప్పుడు, మా ఊర్లో ఆ మధ్య తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త అనే వ్యాన్లు తిరుగుతాయి ఊర్లలో. గ్రామ పంచాయతీలు మొత్తం 2 బకెట్లు ఇచ్చారు. తడి చెత్త వేయడానికి ఓ బకెట్, పొడి చెత్త. ఫస్ట్ టైం నాకు అర్థం కావాలి, తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త అని అంటే ఎవడ్రా బాయ్ వీడు పొడి చేయడానికి వస్తున్నాడేమో అనుకున్నా. తర్వాత చెత్త కూడా ఆ ట్రాక్టర్ వచ్చిన తర్వాత అర్థమైంది, పొడి చెత్త అంటే తడి లేని చెత్త, తడి చెత్త అంటే పొడి చెత్త అని అంటే అర్థం ఏంటి? కత్తి పట్టుకొని పొడి చెత్త అని కాదు, తడవని చెత్త. ఇక్కడ ఏమంటాడు అని అంటే, ఆ చెత్త జాలరి మంచి వాటిని తీసి గంపలో వేసి చెడ్డ వాటిని ఏం చేస్తాడట? లోకంలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? తడి చెత్త ఉంది, పొడి చెత్త ఉంది. ఆ చెత్తలో నుంచి నీకు అవసరమైన వాటినే తీసుకుంటామా, పనికి మాలినవి తీసుకుంటామా? ఈ వారంలో మార్కెట్ ఎంతమంది వెళ్ళారమ్మా కూరగాయలు కొనడానికి? మార్కెట్ వెళ్ళారా? వెళ్ళలేదా? అంటే మార్కెట్ పెట్టట్లేదా ముంబైలో? అంటే మేము బోబాయ్ గారు పురుషులే తీసుకొస్తాం. పోనీ మీరన్నా వెళ్ళారా లేదా? మీరు వెళ్తే ఆ మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తారు? మంచివి తొందరగా అమ్మాలని ఆ మంచి వాటిలో నుంచి చెడ్డ వాటిని ఏం చేస్తారు? తీసి పక్కకు పెడతారు. అదే ఊర్లలో పలిగిపోయిన టమాటాలు పక్కకు పెడితే 50 రూపాయల కిలో మంచివి అయితే 10 రూపాయల కిలో. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? అయ్యాని సరే తీసుకెళ్ళి కడిగి కోచుకొని ఏదో చేసుకుందాం పేదరికాన్ని బట్టి. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, దేవుని ప్రేమైన వాళ్ళారా, నీవు మంచి గంపలో ఉంటావా, పారవేసే చెత్త గంపలో ఉంటావా? పరలోక రాజ్యానికి అందుకని యేసుప్రభువు అంటాడు మత్తయి సువార్త, యోహాను సువార్త 14:1 వచనంలో ఏమంటాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరు ఉండలాగున నేను మరలా వచ్చి మీరు నాతో ఉండునట్లుగా నేను మిమ్ములను తీసుకొని వెళ్తాను. దేవుని ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మూడవదిగా ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. కింది వచ్చిన చదవండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, నీతిమంతులలో నుండి రెండు ఇప్పుడు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి. ఈ మాట అనేసరికి మీకు మాట గుర్తుకు రావాలి. కీర్తన గ్రంథములో ఒక అధ్యాయంలో మాటలు ఉన్నాయి, చెప్తారా మీరు? మొదటి కీర్తన 1 వచనాలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు దాని యందు ఆనందించువాడు ధన్యుడు. నడవక, నిలువక, కూర్చుండక. ఇవి శరీరంతో చేసేటియా, మాటలతో చేసేటియా? Is it theory or practical? Practical. నడవక, నిలువక, కూర్చుండక. ఆ ముగ్గురిలో నుంచి ఏం నడుస్తాయి? ఇప్పుడు మన బాడీలో ఉన్నాయి, నడవాలి అంటే ఏం నడవాలి? మొదటిగా ఎవరో బ్రదర్ చెప్పారు, ఇప్పుడు నువ్వు లేచి నడవాలంటే ఫస్ట్ ఏది ఫిక్స్ కావాలి? నీ మనసులో ఫిక్స్ కావాలి. నీ మనసు కాళ్ళకు కమాండింగ్ చేస్తేనే ఇవి లేస్తాయి. నడు నొప్పి ఒళ్ళు నొప్పి అని కాసేపు అలా పడుకో.
అంటే మొదటిగా దేవుని సన్నిధికి రావడానికి, పరలోక రాజ్యం వెళ్ళడానికి మొదటిగా నీకేం మారాలి చెప్పాలి? మనసు మారాలి. ఇప్పుడు దుష్టతోనే ఉంటావు, ఏం మారాలి? మనసు మారగానే నీ కాళ్ళు ఏం చేస్తాయి? అక్కడ నుండి కొంచెం యూటర్న్ తీసుకో, అదే మనసు మారడం. హల్లెలూయా. దేవుని ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మనసు మారి నూతన పరచడం వలన, నీ మనసు మారి దేవునితో సావాసం చేయడం వలన నువ్వు దేవుని యొక్క పరలోక రాజ్యానికి ఒక మంచి చేపలను మంచి గంపలో వేసే విధంగా నీవు కనబడినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు. అలాగే పరలోక రాజ్యం అట దుష్టులను వేరుపరుచున్నట్లుగా మంచి చేపలను చెడ్డ చేపలను వేరుపరుస్తాడు, చెత్తను వేరుపరుస్తాడు. ఇప్పుడు చెత్త మన శరీరంలో ఉండే చెత్త ఇంపార్టెంటా, మనసులో ఉండే చెత్త ఇంపార్టెంటా? అప్పుడప్పుడు ఒకవేళ మనం ఏదైనా మంచిది కొనుక్కున్నాం అనుకో, మన అక్కనో చెల్లెనో వాళ్ళకి లేదనుకో, అక్క నీకు తెలుసాయే మనకంటే పెద్దదిగా ఉన్నది, కనీసం ఒక్క మాట చెప్పవా? మనసులో ఎక్కడొక్క చోట అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ కూడా ఆ వలలో వచ్చినప్పుడు దేవునికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఆ అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ వాటన్నిటిని తీసి పక్కకు పడేసే విధంగా దేవునికి అవకాశం కనుక నువ్విస్తే నువ్వు ఎవరి లెక్కలో ఉంటావు? నీతిమంతుల లెక్కలో ఉంటావు. హల్లెలూయా. దేవుని ప్రియమైన సంగమా, అలాగే అంచె దినములలో ఇంకేమంటాడు? అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, దుష్టులను అనగా దుష్టులను అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును. దేవుని ప్రియమైన సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అక్కడేముంటుందంట? అగ్నిగుండంలో పడేస్తే అక్కడేముంటుందంట? ఏడుపును పండ్లు కొరుకుట. ఒకవేళ పళ్ళు కొరికే ఆలోచన కనుక ఈ లోకంలో ఉంటే అక్కడ కూడా అదే అలవాటు అవుతుంది. మనసులో ఎవరి మీద కోపం ఉందనుకో, ఆ కోపం మనం చూపెట్టకుండా ఏం చేస్తాం? లోపల పెదవులు కదలకుండా లోపల పళ్ళు కొరుకుతాం, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అసలు నరకం ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడే. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కక్ష వీటన్నిటినీ ఈ పనికి మాలిన చెత్తనంతా తీసివేసి ఆ గంపలో అనగా పరలోక రాజ్యము చేరే గంపలో నీ ఉన్నట్టయితే నీతిమంతుల లెక్కలో నీ పేరు దేవుడు వ్రాస్తాడు. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వలలో నీవు ఉన్నావా? లేదా ఈ లోకం అనే ఈ వలలో ఏ వల ఉంది ఇప్పుడు మన చుట్టూ? ఇంటర్నెట్ వల. నెట్ అంటే వల, వెబ్సైట్ అంటే వెబ్ అంటే ఏంటి? వెబ్ అంటే సాలీడు. అది రాత్రికి రాత్రి అల్లేస్తుంది, ఒక 5 నిమిషాలల్లో సాలీడు. ప్రతి కనెక్షన్ ఈరోజు మనం ఆ మొబైల్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, ఆ వల ద్వారా కావచ్చు, మనకున్న నెట్వర్క్ ద్వారా కావచ్చు, ఎంతో మందిని కలుస్తున్నాం, ఎందరితో మాట్లాడుతున్నాం. కానీ ఆ మాటలో, ఆ ప్రవర్తనలో, ఆ యొక్క నువ్వు నడిచే మార్గములో దేవుని యొక్క వలను మోసుకొని వెళ్తున్నావా? దేవుని యొక్క ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ఆ మంచి చేపలు వేయగలిగిన ఆ గంపలో నీవును నీరుగు పొరుగు వారిని ఉండే విధంగా నీవు సిద్ధపడుతున్నావా? వల. ఈరోజు మన చేతిలో నెట్ ఉంది. ఏమి నెట్ అది? ఏమి నెట్టు? దేవుని చేతిలో చేపలు పట్టే నెట్టు ఉంటే మన చేతిలో ఏమి నెట్టు ఉంది? దేవుని నెట్టులో నుంచి జారిపోయే నెట్టు మన దగ్గర ఉంది. దేవుని నెట్టులో నుండి జారిపోయే నెట్టు మన దగ్గర ఉంది, అదే ఇంటర్నెట్. ఈరోజు చాలా సందర్భాల్లో వాడుకోవడం తప్పేం లేదు, కానీ
ఆ వలను, పరలోక రాజ్యాన్ని పోలిన ఆ వలను మనము కలిగి ఆ గంపలో మనం ఉండగలిగిన జీవితం మనం కలిగి జీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. ఒక మాట చదువుదాం. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము, దయచేసి ఒకసారి 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 30వ వచనం. మరియు కావున చాలండి. ఏమంటారు? ఆ 30 వచ్చిన మళ్ళీ ఒకసారి క్లియర్గా చదవండి అమ్మా. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు. ఆ వచనం భూతకాలంలో ఉందా, వర్తమాన కాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా? చదువుకున్న చాలా మందికి తెలుసు. ఈజ్ ఇట్ ఇన్ పాస్ట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్? వంకర మార్గములు చేసే వాళ్ళట ఎవరిలో ఉంటారట? మీలోనే ముందురు. ఈ వంకర మార్గములను సరిచేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ వంకర మార్గములో గనక మనం ఉంటే, ఆ యొక్క పరలోక రాజ్యం అనే ఆ వలలో గనక మనము లేకపోతే, దేవుని ప్రియమైన వాళ్ళరా, మన వంకర మార్గములను విడిచిపెట్టి, మన వంకర ఆలోచనలు విడిచిపెట్టి, లేదా నేత్రాశ, శరీరాశ, జీవపడము, అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, కక్ష, ఓర్వలేనితనం వీటన్నిటిని విడిచిపెట్టి, లేదా మనలో ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటే పర్లేదు, ఒకరోజు నాకు నా ఆపదలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో నాకు సహాయపడతాడు అని వారి కొరకు ప్రార్థన చేసి సాటి విశ్వాసిగా మనం ఉండగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. ఆ వంకర మార్గములు యేసుప్రభు శిష్యులను ఈడ్చుకొని వెళ్ళే ఆ సమయంలోనట వంకర మార్గములలో ఈడ్చుకుపోయేవారట ఎవరిలో ఉంటారు? ఎవరిలో ఉంటారు? మనలోనే. కాబట్టి ఆ వంకర మార్గములో ఇంకా ఏమైనా మనలో ఉంటే తీసివేసి దేవుని యొక్క మార్గములో నడిచే విధంగా మన జీవితాలు, మనం ఆయనతో ఉండే ఆ ఆశీర్వాదాలను మనం కలిగి ప్రభు కొరకు ముందుకు సాగగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి గురిపెట్టుకుందాం. ఒక పాట ఉంది, ఏ గుంపులో నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఇప్పుడు మనం పాట పాడాలి. ఏ గంపల నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి. ఏ గంప? పరలోకమనే మంచి నీతిమంతులు ఉండే ఆ గంపలో నీ ఉండగలిగితే ఆ పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను వారసురాలుగా చేయడానికి దేవుడు దినమెల్లా తన చేతులు చాపుతున్నాడు. సంవత్సరాలుగా ఆరాధిస్తున్నాం, సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్నాం, మారు మనసు పొందుతున్నాం, మన పిల్లలు అభివృద్ధి అవుతున్నారు, మన పిల్లలు దేవునిలో పెంచుతున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం, ఆర్థికంగా ఎదుగుతున్నాం. అలాంటి సమయంలో మనలో నుండి ఏవైనా వంకర ఆలోచనలు వస్తే దేవుని వాక్యపు వెలుగులో వాటన్నింటిని తీసివేసుకొని ప్రభు కొరకు, ఆయన రాకడ వరకు ఒక సాక్షి బిడ్డలుగా మనము, మన కుటుంబాలు ఉండునట్లుగా ప్రార్థన పూర్వకమైన జీవితాన్ని మనం గనక జీవించగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు. రానున్న దినాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తాడు. నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించా. అందుకని పౌలు ప్రార్థన చేస్తాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నేనిప్పుడు ఏమై ఉన్నానో అది నా దేవుని వలన మాత్రమై ఉన్నాను. ఒకానొక రోజు ఇదే సంఘములో ఇక్కడే నేను మీలాగే అలా ముందు కూర్చొని ఇదే సంఘములో నేర్చుకొని దైవజనులు బైబిల్ కాలేజీలో వాక్య తరఫీదు నుండి కామారెడ్డిలో పరిచర్య ఆరంభించాం. మా పెళ్లికి ముందు నేను, మా భార్య, మేమిద్దరం ఈ సంఘానికి వచ్చిన వారమే, బైబిల్ కాలేజ్ చేసిన వారమే. దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే అది దేవుని కృప. వెళ్ళిపోయి 98లో పెళ్లి చేసుకున్నాం. దేవుడు కుమారుని, కుమార్తెను బహుమానంగా ఇచ్చాడు. ఎంతో కష్టాల్లో, బాధల్లో పౌలు అంటాడు, నేను నా కష్టములో దేవుడు నాకు తోడుగా నిలబడ్డాడు గనక ఈరోజు నేను ఏమై ఉన్నానో అది ఆయన వలన మాత్రమే ఉన్నాను. నా కష్టములో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు.
దేవుడు మమ్మల్ని ప్రేమించి దేవుడు చక్కటి కుమారుని కుమార్తెను బహుమానంగా ఇచ్చాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమల్లో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు జవాబు దయచేశాడు. పిల్లల్ని చదివించుకోవడానికి కృప చూపాడు. దేవుని దయ వలన పోయిన సంవత్సరం పాపను బీటెక్ చదివించాం. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. బీటెక్ అయిపోయిన తర్వాత పాపను అమెరికా పంపడానికి దేవుడు కృప చూపాడు మా ఎడల. దేవుని ప్రియమైన వాళ్ళారా, బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆకలిస్తే బయటకు వెళ్ళి ఒక వడాపావు తిన్న మా జీవితాల్లో. బాంబేలో పన్వేల్లో ఒక వడాపావు తిని నీళ్లు దాగి దేవుడు ఎన్నో శ్రమల్లో తోడుగా ఉండి ఒక ఉన్నతమైన స్థితిలో ఆ పరిచర్యలో నిలబడ్డాం గనక ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని యొక్క వలలో ఆ పరలోక రాజ్యం వెళ్ళే ఆ గంపలో ఉండాలని తీర్మానము చేసుకొని ఒక మంచి పిలుపు కలిగి కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పొంది బయటికి వెళ్ళిన తర్వాత సేవలో వాడబడుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. బట్ స్టిల్ ద లార్డ్ స్టూడ్ విత్ us. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. పాపను అమెరికా పంపడానికి సార్ను సలహా తీసుకొని ఎన్నో ఆలోచనలతోని ఎంతో వ్యయ ప్రయాసాలతో దేవుడు సాయం చేశాడు. బాబు కూడా బీటెక్ అయిపోయింది. మ్యూజిక్ నేర్చుకుందాం డాడీ, నేర్చుకుంటానని మరీ పట్టుబడితే దేవుని దయ వలన ఇక్కడ దాకా రావడం జరిగింది. దయచేసి మా కొరకు ప్రార్థించండి. ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు బాబు ఇక్కడే బాంబేలో ఉంటాడు. బహుశా బాబును అయిపోయిన తర్వాత పరిచయం చేస్తాను. దయచేసి మా కొరకు ప్రార్థించండి. దయచేసి అందరం కలిసి వలలో దరికి లాగిన తర్వాత ఏ గంపలో ఉండాలి? మనం నీతిమంతుల గంపలో ఉండే విధంగా దేవుడు మనకు, మన భవిష్యత్తు, మన ఆత్మీయ జీవితం, మన విశ్వాస యాత్రలో మనం వెనక తట్టు చూస్తే మనం దేవునికి పాత్రలము కాదు. కాబట్టి అందుకే యేసుప్రభు అంటాడు మత్తయి సువార్తలో, నాగటి మీద చెయ్యి వేసి పొలంలో ఎడ్లు కట్టి దున్నారా? ఎప్పుడన్నా పొలంలో దున్నారా? పొలం దున్నారా ఎవరైనా ఎప్పుడన్నా? సార్ బొంబాయికి వచ్చి ఇంచుమించు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. అది అలవాట్లేదు. ఎస్, నేను దున్నాను. దున్నేటప్పుడు మమ్మీ డాడీ వెనకకి పిలిస్తే చెయ్యి మీద నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకి చూస్తే ఆ నాగలికున్న కర్ర ఏమవుతుందో తెలుసా? ఆ ఎద్దు కాళ్ళల్లో ఆ గెటిక అంటారు దాన్ని, కాళ్ళకున్న దాన్ని గెటికలో కుచ్చుకొని పోతే రక్తం గారుతుంది. అందరు నాటేసుకుంటారు చుట్టుపక్కల, మనది వారం రోజులు వెనుకబడుతుంది. కాబట్టి కరెక్ట్గా నాగటి మీద చెయ్యి వేసి విశ్వాస యాత్రలో సాగుతున్న మనం ఏమాత్రము వాక్యము నుండి కానీ ప్రార్థన నుండి కానీ మనం పక్కకు జరగక దేవునితో సాహసం కలిగి ఉందాం. అట్టి దీవెన, అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచున్నట్లుగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.